గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి 30th వరకు అంటే 30 తారీఖు వరకు మాల్దీవ్స్ ఎంపీపీ అనేది కొనసాగింపు జరుగుతుంది. అయితే ఒక్కరు విన్ అయితే ఒక్కరు మాత్రమే. ఒక్కరు విన్ అయితే ఇద్దరు వచ్చేది మనం 15 తారీఖు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకరు విన్ అయితే ఒకరు మాత్రం వస్తారు. అలాగే 4వ లెవెల్లో ఎంపీపీలో మాల్దీవుల ఎంపీపీలో వైజాగ్ ఒకరు విన్ అయితే ఒకరే. ఇది కూడా 15 తారీఖుతో ఒకరు విన్ అయితే ఇద్దరు రావడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకరు విన్ అయితే ఒకరు విన్, ఒకరే వస్తారు. 30 తారీఖుతో మనం ఐఎస్డిటి అమ్మడం ఆగిపోద్దని ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. అలాగే ఆగిపోద్ది. అలాగే ఈ మాల్దీవులు ఎంపీపీలో 5వ లెవెల్ విన్ అయిన వాళ్ళకి, 5వ లెవెల్ విన్ అయిన వాళ్ళకి ఈ 4-వీలర్ తీసుకునే అవకాశం ఇది వరకు లాగే అందరితో పాటు ఇంతకుముందు విన్ అయిన వాళ్ళతో పాటు ఇక మీదట 30 లోపు విన్ అయిన వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే మన కంపెనీ యొక్క యూనివర్సల్ సర్టిఫికేట్ ఏది ఉందో క్రిప్టో కరెన్సీ మీద అది వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఉంటాయి. అయితే ఈ వెహికల్ పొందే వాళ్ళకి ఒక ముఖ్యమైన గమనిక, మొన్న మీటింగ్ ముందు కానీ ఇప్పుడు 30 లోపు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఒక కండిషన్ అంటే అర్హత ఏంటంటే మన డీ కాయిన్స్ కనీసం 23 ఉండాలి. కనీసం 23 ఉండాలి. ఇవి పర్చేజ్ డీ కాయిన్స్ వాళ్ళకి మాత్రమే ఈ 4-వీలర్ తీసుకోవడం. అలాగే వాళ్ళకి మాత్రమే మనం ఇండియా వైడ్గా మన డీ కాయిన్ డెవలప్మెంట్ కోసం, మన తరక్కిబో కుటుంబం కోసం, అలాగే క్యూసీసీ కాయిన్ డెవలప్మెంట్ కోసం, ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ కోసం డైరెక్ట్గా క్యూసీసీ కాయిన్తో ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు పోను, మిగతాది కాయిన్తో డైరెక్ట్గా కొనుక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి కాయిన్ డెవలప్మెంట్ని కూడా చేయడానికి మీ సహాయ సహకారాలు మన కుటుంబానికి అందేలా మీరు చేయాలనుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని, ఆ సేవా కార్యక్రమాన్ని చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇస్తాను. అయితే ఆ కండిషన్ ఉండాలి. ఎందుకంటే తెలుగు గురించి మాట్లాడాలి, తెలుగు గురించి అవార్డులు ఇస్తున్నారు అంటే తెలుగు తెలిసి ఉండాలి. అప్పుడే నా తెలుగు, నా హిందీ, ఏ భాష అయితే ఆ భాష, నా కన్నడ, నా కేరళ, అంటే మలయాళం, నా మరాఠీ అనుకొని మనం ఓన్ చేసుకుంటాం మన సొంత మాతృభాషని. ఎందుకంటే అది మనకు వచ్చు కాబట్టి, అది మా సంపద కాబట్టి. ఇక్కడ కూడా ఒక మనిషి ఏదైనా ఒక విషయం విన్నాడంటే దానికి కారణం తనకు తెలిసి ఉండాలి దాని మీద. అలాగే ఇక్కడ కూడా క్యూసీసీ కాయిన్స్ కానీ, డీ కాయిన్స్ కానీ, మీకు క్యూసీసీ డీ కాయిన్స్ అయితే 23కి తక్కువ ఉండకూడదు. అవి పర్చేజ్డ్ కాయిన్స్. అయ్యే క్యూసీసీ కాయిన్స్ అయితే మన ఎక్స్చేంజ్లో లభిస్తాయి. అవన్నీ ఫ్రీ మైనింగ్లో అవి 50కి తక్కువ ఉండకూడదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. వాళ్ళకి ఈ 4-వీలర్ పొందే అవకాశం ఉంది. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక 3 కారు విన్నర్స్ని ప్రకటించబోతున్నాను. 3 మెంబర్స్ కారు విన్నర్స్ని ప్రకటించబోతున్నాను. ఈరోజు ఎవరైతే కంపెనీ కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నారో, ఎవరైతే దీన్ని ఓన్ చేసుకొని నా కాయిన్, నా కంపెనీ, నా కుటుంబం అని చూస్తున్నారో
వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాను. మొన్న 3 కూడా అలాగే జరిగాయి. ఈరోజు 3 కూడా అలాగే ఇస్తాను. ఇలా తీసుకున్న వాళ్ళు అందరూ నాకు ఎప్పుడు డాడీ నా కిబో కుటుంబానికి సేవ చేసుకునే అవకాశం ఇస్తాడని ఎదురు చూస్తున్నటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ముందు తీసుకుంటున్నాను. అది మీలో ఉంటే మీరు ముందుకు వచ్చేస్తుంటారు. అలాగే ఎప్పుడు మా క్యూసీసీ కాయిన్ని కొనుక్కునే అవకాశం ఇస్తారు డాడీ, దాన్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని రాష్ట్రాల్లో నేను దీన్ని అద్భుతంగా నేను చేసి డాడీకి చూపిస్తానని ఎవరైతే వాళ్ళ మైండ్లో ఉందో, అది నాకు తెలుస్తుంది అనమాట, వాళ్ళ ఉద్దేశం ఉందో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఈ ప్రాధాన్యతకి ఇప్పుడు రాబోయే వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా రావచ్చు. ఆ విషయం వాళ్ళకి వెహికల్ ముందుగా వస్తుంది. సో ఇప్పుడు అలాగే సబ్జెక్ట్ దీని మీద అంటే ఈ డీ కాయిన్ స్వాప్ గురించి కానీ, క్యూసీసీ ట్రేడింగ్ గురించి కానీ, మన వ్యాలెట్ గురించి కానీ, ఎక్స్చేంజ్ గురించి కానీ, ఎక్స్చేంజ్ రిఫరెన్స్ గురించి కానీ అనర్గళమైన సబ్జెక్ట్ ఎవరికి ఉన్నదో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాబట్టి ఇది మన కంపెనీ మన కమ్యూనిటీకి ఉపయోగపడే విధానాన్ని మనం ఎంచుకున్నాం. కాబట్టి అలాంటి వారిని మరొక ముగ్గురిని ఈరోజు మీకు అనౌన్స్ చేయబోతున్నాను. మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో చాలా మార్పులు వస్తున్నాయి. అంటే మనకు కావాల్సినవి పెడుతున్నాం, ప్రత్యేకించి ఏం కాదు. నేను ఏది రిజైన్ చేసినా అవి వస్తున్నాయి, అవి చూడండి. అలాగే నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నేను చెప్పే వరకు ట్రేడింగ్ చేయకండి. నేను చెప్పే వరకు ఇప్పుడు కే వ్యాలెట్లో నుంచి మీరు ఐఎస్డిటీ పంపించండి. యూఎస్డిటీ పంపించడానికి ట్రై చేస్తే బ్లాక్ అవుతుంది. మీరు అలాంటివి చేయకండి. నేను చెప్పింది మాత్రం చేయండి. మనకి 7 రోజులు ఉంది కదా, ఒక్కొక్క అప్డేటు నేను ఇస్తుంటాను, అవి తీసుకోండి. ఓకేనా? పైన ఇచ్చినవి మన క్యూసీసీ కాయిన్ రేపు 27 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 27 నుంచి 16 వరకు అంటే 23 డేస్ ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక చక్కటి బహుమతులు ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే మీరు చక్కగా చేస్తున్నప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు. మీరు నేర్పే అవకాశం కూడా ఉంటుంది. ట్రేడర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చేస్తారు. మీరున్నారనుకో మీరు చేస్తారు. కానీ అన్నీ ఒకటే కదా. అలా ట్రేడింగ్ చేసే వాళ్ళలో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీకు కూడా తెలిసిపోతుంది. మీకు నేర్పిస్తాను అన్నాను కాబట్టి ఆ నేర్పించడంలో ఇదొక భాగం. ఇది ఒక భాగం మాత్రమే. అలాగే మనం ఈ శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మీకు నేర్పించే దాంట్లో ఒక భాగం. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. అయితే ఈ ట్రేడింగ్లో ఎవరైతే ఈ 23 రోజులు ట్రేడింగ్ చేసిన మొత్తాన్ని కౌంట్ చేసి, అంటే కౌంట్ చేయడం అంటే అది అయిపోద్ది ఆటోమేటిక్గా. ఎంత మీరు కొన్నారు అమ్మారు, కొన్నారు అమ్మారు, కొన్నారు అమ్మారు, కొన్నారు అమ్మారు, వీటి మీద ఈ గిఫ్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆ కొని అమ్మడంలో మినిమం కాయిన్స్ ఇన్ని ఉండాలనేది ఉంటుంది. మ్యాక్సిమం అనేది మీ ఇష్టం. ఇప్పుడు మినిమం లేకుండా అయినట్టు అది కూడా నేను 23 లోపు ఇస్తాను. మినిమం లేకుండా ఉన్నట్లయితే కొంతమంది కొంచెం ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక చిన్న ముక్కను కొనడం అమ్మడం, ఆ ముక్కనే అమ్మేస్తారు, ఆ ముక్కనే కొంటారు. ఇలా కూడా ట్రై చేస్తారు. అంటే కౌంటింగ్ మాత్రమే చూస్తే అలా కాకుండా మినిమం ఇన్ని కాయిన్స్, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అని ఉంటుంది. అన్ని కొనుగోలు చేసి అమ్మేటువంటి విధానంలో ఉండాలి. మీరే కొనేసి మీరే మళ్ళీ అమ్మేసి అనేది దాన్ని చిన్న ముక్కలుగా చేసి కౌంట్ పెంచుకోవడం మాత్రం చేయకండి. నిజాయితీగా పోటీలో మనం పాల్గొవాలి. నిజాయితీగా మన కాయిన్కి సపోర్ట్ ఇవ్వాలి. నిజాయితీగా మన కమ్యూనిటీ అందరికీ వాళ్ళు గెలిచారా, నేను గెలవాలనేటువంటి స్ఫూర్తినివ్వాలి. అంతేగాని అడ్డదారులతో నుండి ఎవ్వరూ గెలిచినట్టు చరిత్రలో లేదు. తాత్కాలికంగా మాత్రమే వాళ్ళ గెలుపు కనిపిస్తుంది. దీర్ఘకాలిక అంటే భవిష్యత్తుకి ఆ గెలుపు పనికిరాదు. అందుకోసం మనం నిజాయితీగా
మనం పోటీ పడదాం, నిజాయితీగా చేద్దాం, నిజాయితీగా సంపాదించుదాం. అంటే అంత ట్రేడింగ్ చేసిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ వస్తది. ట్రేడింగ్ అంటే ఏంటి? 100 కొన్నాం, 110కి అమ్మాం. మళ్ళీ 120 కొన్నాం, 130కి అమ్మాం. అంటే అమ్మినప్పుడల్లా ఓ కొంత కరెక్ట్‌గా ఫిగర్ అదే అని కాదు. కొంత లాభం మీకొస్తూ ఉంటది. ఆటోమేటిక్‌గా మీరు మంచి ట్రేడర్స్‌గా మారుతారు. మీకు తెలియని వాళ్ళకి మీరు చెప్తారు. అందుకోసం ఈ గిఫ్ట్‌లనేవి ఇవ్వడం జరుగుతుంది. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. పైన 3 వీడియోలు పెట్టాను చూడండి. ఆ 3 ఏంటంటే మొన్న 18వ తారీఖుని ట్రేడింగ్ కోసం శిబిరాలు ఏర్పాటు చేసుకొని, అక్కడ కూర్చొని మనం కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతదా? దాంట్లో నా సత్తా చూపించాలి. నా కుటుంబానికి ఓ మంచి రేట్ చూపించాలి. గిన్నిస్ బుక్‌లో ఒక పేజీ నాకు కావాలి. నా కాయిన్‌కి, నా కంపెనీకని ఒక నిబద్ధతతో కూర్చొని అక్కడ ట్రేడింగ్‌కి సిద్ధమైనటువంటి నా కుటుంబ సభ్యులు వాళ్ళంతాన. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్లున్నారు. వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఆ డిసప్పాయింట్‌కి కారణం వాళ్ళు కాదు, నేను కాదు, మీరు కాదు, మనం కాదు, మనెవరం కాదు. కేవలం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ సర్వర్ ప్రాబ్లమ్స్. సో, ఎనీహౌ దేవుడెప్పుడు కూడా బలంగా మనం ఇంకా బలంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి మనల్ని పంపించాడు. ఆగు నాన్న ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు వెళ్ళు ఇది బలంగా వెళ్తుందని ఆయన మనకు సంకేతం ఇచ్చాడేమో మనం అలా భావించుదాం. అయితే ఇలా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఆ పైన ఆ ట్రేడింగ్ చేసేటువంటి ఆ శిబిరం ఎక్కడిది? బెంగుళూరుదా? కర్ణాటకదా? లేదంటే తెలంగాణదా? ఎక్కడిదా? అని పైన రాశారు చూడండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం 27వ తారీఖుని రాయాల్సి ఉంటది. అయితే ఆ శిబిరాలకి నేను ఏ శిబిరంలో ఎక్కువ ట్రేడింగ్ చేశారు? 5 మంది శిబిరం, 10 మంది శిబిరం, 15 మంది శిబిరం అలా పెట్టుకుందాం. అయితే నేను 5 మంది శిబిరాన్ని పెట్టుకుంటున్నానని చెప్పేసి దానికి మీరు ఓకే అనుకుంటే ఒక ప్రొవిజన్ ఇస్తాను. దాంట్లో మీ పేర్లు నమోదు చేసేసుకొని, మీ శిబిరం పేరు అక్కడ రాసేసి, మీ అడ్రెస్ అంతా చేసి ఇవ్వండి. అలా ఇస్తున్నప్పుడు మీ క్యూసీసీ ఎక్స్‌చేంజ్‌లో మీరు ఏ మెయిల్ తోటి అక్కడ చేస్తున్నారో ఆ ట్రేడింగు, ఆ మెయిల్ ఇవ్వండి. వీలైతే ఈలోపు దానికో నంబర్ ఇస్తాను. ఒకవేళ నంబర్ కుదరకపోతే మీరు ఆ మెయిల్ ఇవ్వండి. ఈ 5 మెయిల్స్‌లో మీరక్కడ ఎవరు చేస్తున్నారో వాళ్ళయి ఉండాలి. వాళ్ళదే అయి ఉండాలా. ఇంకా ఏం తీసుకోవాలో నేను చెప్తాను. ఆ 5 మెయిల్స్‌లోనూ మీ పేర్లు లేదా 10 మెయిల్స్‌లోనూ మీ పేర్లు, 20 మెయిల్స్‌లోనూ మీది నాకిచ్చేయండి. ఇలా మెయిల్‌లు తీసుకున్న తర్వాత ఈ శిబిరాలపై మనం 24 గంటల్లో 24 గంటల్లో ఏ శిబిరం టోటల్ కలిపి ఐదుగురు కలిపా ఎంతొస్తుంది? 10 మంది కలిపి ఎంత ట్రేడింగ్ చేశారు? 15 మంది కలిపి ఎంత ట్రేడింగ్ చేశారనేది మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్‌లు నేను ప్రకటించబోతున్నాను. శిబిరాలని మీరెవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు దానికి నేను కొంతమంది మన కంపెనీ తరపు నుంచే నేను కొన్ని టీమ్స్ మీకిస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి మీ శిబిరాన్ని మీరు నమోదు చేసుకోండి. అప్పుడు నేను ఈ శిబిరాల్లో ఎవరు ఎక్కువ ట్రేడ్ చేశారు అనేదాన్ని అద్భుతమైన గిఫ్ట్‌లు 1, 2 కాకుండా కొంచెం పెంచి ఇస్తాను. అన్నింట్లో కూడా 5 అనేది ఒక బ్యాచ్, 10 అని ఒక బ్యాచ్, 15 అని ఒక బ్యాచ్. ఇలా తీసుకొని మనం ఆ శిబిరాల్లో మన సత్తా చూపుదాం. క్రిప్టో ప్రపంచానికి సరికొత్త నిర్వచనం చూపిద్దాం. కాబట్టి వాట్లి మీద అద్భుతమైన గిఫ్ట్‌లు మళ్ళీ మనం ప్రకటించుకుందాం. థాంక్ యూ. అవి కూడా త్వరలో మీకు తెలియజేస్తాను. దీన్ని మన ఛానల్‌లో మీ భాషల్లో తెలుగులోను, హిందీలోను, తమిళం, మలయాళం, కన్నడం, ఒడిస్సా వీటిల్లో ఇంకా కావాలంటే వేరే భాషలైనా మీరు ఇది పెట్టండి. అప్పుడు మీకు మన కంపెనీకి ఇంకా అప్లాజ్ వస్తది. థాంక్ యూ. ఆయా భాషలు వారు గుర్తుపెట్టుకోండి. ప్రతి భాషలోనూ వాళ్ళు మన ఛానెల్‌లో ఉన్నారు. అది పెట్టండి.